చంద్రబాబు నాయుడు చెప్పిన ఈ అబద్ధపు హామీలను నమ్మి జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకాలతో పాటు సూపర్ సిక్స్లు ఇస్తామని ప్రజలను మోసం చేసిన చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్ర ప్రజలందరూ ఏమనుకున్నారంటే జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తే కేవలం జగన్మోహన్ రెడ్డి పథకాలే వస్తాయి. అదే చంద్రబాబు నాయుడుకు తెలుగుదేశానికి ఓటేస్తే జగన్మోహన్ రెడ్డి పథకాలతో పాటు సూపర్ సిక్స్లు వస్తాయనే ఉద్దేశంతోనే ఈ రాష్ట్రంలో అక్క చెల్లెళ్ళందరూ కూడా నెలకు 1500, సంవత్సరానికి 18,000. ఇంట్లో నలుగురు ఉంటే దగ్గర మొత్తం 72,000 వస్తాయి. ఎందుకు పోగొట్టుకోవాలో సరే ఒకసారి చూస్తామని అందరూ ఓట్లు వేయడం జరిగింది. దాంతోపాటు ఏదో మందు బాబులంతా ఏదో మేమేదో అన్యాయం చేసినాం, వాళ్ళని ఏదో క్వాలిటీ మంది ఇవ్వలేదని వాళ్ళు ఫీల్ అయిపోయి మొత్తం అంతా కూడా చంద్రబాబు నాయుడు వస్తానే మాకు మొత్తం క్వాలిటీ మంది ఇస్తాం, తక్కువ రేటుకి ఇస్తానంటే పాపం తాగే వాళ్ళందరూ ఏదో చంద్రబాబు నాయుడు ఏదో పాపం వాళ్ళ మీద దయ చూసి ఇస్తున్నాడని వాళ్ళు కూడా లాస్ట్కి పరిస్థితి చూసి ఇప్పుడు వాళ్ళకి కూడా మొత్తం అన్ని రేట్లు పెంచేసి మందుని వాళ్ళకు కూడా చేయడం అంటే డెవలప్మెంట్ చేస్తా డెవలప్మెంట్ చేస్తాను ముఖ్యమంత్రి చూసాం, కానీ నాణ్యమైన మందు ఇస్తాను, బాగా తాగండి, బాగా మీ ఇంట్లో మీ పిల్లలను బాగా సతాయించని చెప్పిన ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారినే చూస్తున్నాం. ఇంకా ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో ఒక తిరుమల తిరుపతి దేవస్థానం కాదు, నిన్న శ్రీశైలంలో జరిగిన శివభక్తుల మీద లాఠీ చార్జ్ అయితేనే ఇవన్నీ కూడా ఒకసారి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం నాయకులు కూడా ఒకటే తెలుసుకోవాల్సింది, రాజకీయాల కోసం దేవుని వాడుకుంటే మాత్రం దేవుడు అనేవాడు నిజానిజాలు తేల్చేంత వరకు ఎటువంటి పరిస్థితుల్లో వదిలిపెట్టాడు. అది చంద్రబాబు నాయుడు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇప్పుడు కూడా లడ్డు విషయంలో మాత్రం ఇంత జరిగినా కూడా సిబిఐ రిపోర్ట్ ఇచ్చినా ఇంకొకరు అందరు రిపోర్ట్లు ఇచ్చినా కూడా ఇంకా ఈ విధంగా ఇంత దిగజారి తెలుగుదేశం నాయకులు మాట్లాడుతుంటే మాత్రం ఖచ్చితంగా వాళ్లకు దేవుడు ఖచ్చితంగా శిక్షించాలనేది మాత్రం మనం దేవుని కూడా కొరకాలి. ఇట్లా దేవుని రాజకీయాలు వాడుకుండే రాజకీయ నాయకులు మాత్రం దేవుడు క్షమించకూడదని మాత్రం ఖచ్చితంగా కోరకాలి. లేనిపోని అబద్ధాలు, ఒక ఎంతో పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచంలోనే ఒక పవిత్రమైన లాస్ట్ మొన్నటి వరకు జంతువు కొవ్వు కలిసింది. మళ్ళా ఎమ్గనూరు మీటింగ్లు వచ్చి ఒకటేసారి బాత్రూంలో కలిపే కెమికల్స్ వాడతాను అంటే దేవుని అంటే ప్రసాదాన్ని ఇంత దిగజార్చే మాట్లాడిన చంద్రబాబు నాయుడు ఒక్కసారి ఈ రాష్ట్రంలో మొత్తం దేశంలోని హిందూ సోదరులారా ఒక్కసారి ఆలోచించండి. మనదాని మనల్ని ఎంత హిందువులమై ఉండి మన దేవుని ప్రసాదాలు ఈ విధంగా పరిస్థితులు ఉంటే ఇప్పటికైనా విశ్వ హిందూ పరిషత్తులు బయటకు వచ్చి కనీసం ఈ దేవుని ఇప్పటికైనా కూడా ఈ లడ్డు ప్రసాదాన్ని గురించి ఎక్కడ మాట్లాడకుండా మీరు బలమైన కౌంటర్ ఇవ్వాలి.